హాయ్ అండి. నోట్లో వేసుకుంటే వెనలాగా కరిగిపోయి రవ కేసరి చేసి చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్లో 1/2 కప్పు నెయ్యి పోసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు వేసి కలర్ మారేంత వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. దీనే సుజీ రవ్వ అని అంటారండి. ఇప్పుడు వేరే గిన్నెలో 2 కప్పులు పంచదార వేసి 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. పంచదార పాకమేమి రానవసరం లేదు, ఇలా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, చిటికెడు సాఫ్రాన్ వేసి ఇప్పుడు ఈ సిరప్ని వేయించుకున్న రవ్వలో పోసేసుకోవాలి. ఉండలేం కట్టదండి. ఇలా పోసేసుకుని కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత చూడండి కాస్త దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నెయ్యి పోసి ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా అంతా కలుపుకోవడమే. మీకు కూడా నచ్చింది కదా, అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.